ఈరోజు రెసిపీ జొన్న పిండితోని జొన్నలు మినప్పప్పు నానబెట్టి టిక్కీస్ చేసినాను. వెజిటేబుల్ టిక్కీస్. ఇవి జొన్న పిండితోని వెజిటేబుల్ టిక్కీస్ ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ జొన్నలు మిల్లెట్స్. ఈ మిల్లెట్స్ మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి ఐడియాస్ ఫర్ హోమ్ అండ్ లైఫ్. ఈరోజు రెసిపీ జొన్న పిండితోని వెజిటేబుల్ టిక్కీస్. ఇవి ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ జొన్న పిండి జొన్నలు నానబోసి జొన్న పిండి రుబ్బుకోవటం, ఇదంతా మనము జొన్నలు మిల్లెట్స్. ఈ మిల్లెట్స్ తినడం వల్ల మనకు ఆరోగ్యం చేకూరుతుంది. జొన్న రొట్టెనే కాదు, జొన్నలతోని మనం పొంగడాలు చేసుకోవచ్చు, దోశలు చేసుకోవచ్చు, టిక్కీలు చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇవి జొన్నలు, ఒక 2 గ్లాసుల జొన్నలు తీసుకుంటున్నాను. ఈ 2 గ్లాసుల జొన్నలకి నేను ఒక సగం గ్లాసు, అంటే గ్లాసులో సగం భాగము మినప్పప్పు తీసుకుంటున్నాను. ఈ జొన్నలు మినప్పప్పు కొద్దిగా ఒక 1 స్పూన్ శనగపప్పు, ఒక 1/2 స్పూన్ మెంతులు తీసుకుంటున్నాను. వీటి వల్ల పిండి పులుస్తుంది మనకు ఈజీగా. వీటిని ఒక 4-5 సార్లు బాగా కడుక్కోవాలి. ఈ జొన్నల్ని మంచిగా కడుక్కోవాలా, డస్ట్ ఉన్నా లేకపోయినా సరే, కానీ మనం ఈ జొన్నల్ని కడుక్కొనే వాడుకోవాలా. 4-5 సార్లు కడుక్కుంటే దీంట్లో ఒకవేళ డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది. 4-5 సార్లు కడిగి పొద్దున్నే అంటే 9-10 గంటల వరకు నానబెట్టేసుకుంటే రాత్రి 6-7 గంటల వరకు మళ్ళీ మనము ఇవి నానిపోవాలా. అందుకని ఎక్కువ టైం తీసుకోవాలంటే తొందరగానే పొద్దున్నే నానబెట్టుకోవాలా. రాత్రి వరకు ఇవన్నీ నానిపో. ఈ జొన్నలు, ఈ మినపప్పు ఇవి నానబెడితే మన ఈ పిండి పులవడానికి ఇవి సరిపోవు. అయితే మనం దీంట్లో కొంచెం అటుకులు, దొడ్డ అటుకులు వేసుకోవాలి. ఇవి నానిపోయినాయి. ఇప్పుడు పులవదు, ఇంకా వీటితోని పిండి పులవాలంటే కష్టం. అందుకే దీంట్లో కొంచెము దొడ్డ అటుకులు వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మిక్సీ చేసుకొని, మనం రాత్రి నానబెట్టుకున్న పిండి పొద్దుటి వరకు చాలా టైంలో ఈ పిండి పులిసిపోతుంది. ఇట్లా పులవాలంటే మనం మూత పెట్టి ఎక్కడైనా గాలి రాని ప్రదేశంలో పెట్టుకోవాలంటే, ఎక్కువ గాలి వీచని ప్రదేశంలో పక్కన పెట్టుకోవాలా. ఈ అటుకులు ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నాను. ఈ నానబెట్టుకున్న అటుకులు ఇదే పిండిలో వేసి గ్రైండర్ చేసి దీంట్లో వేసి కలుపుకోవాలా. ఈ అటుకులు ఫర్మెంట్ అయితే తొందరగా మనకు పిండి ఫర్మెంట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. నేనైతే ఉప్పు వేసుకుంటాను. ఉప్పు వేసుకోకపోతే పులుస్తుంది అని అంటారు, కానీ నాకు ఉప్పు వేసుకున్నా ఉప్పు వేసుకోకున్నా పిండి పులుస్తుంది, బాగా పొంగిపోతుంది. ఈ పిండి మంచిగా ఉప్పు కలుపుకొని, నేను ఎక్కువ ఉప్పు కలిపే పెడతాను. 100% ఉప్పు కలపకుండా నేను ఏ పిండి పెట్టాను. పొద్దుటి వరకు పిండి పులిసిపోయింది, మంచిగా అయింది. ఇప్పుడు ఏంటంటే దీనికి కావలసిన పదార్థాలు ఏంటివో చూద్దాం. వెజిటేబుల్ టిక్కీస్కి గోపి పువ్వు, పచ్చిమిర్చి, క్యాప్సికము, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ఉప్పు, కారము, ఉల్లిగడ్డలు, ఇవన్నీ మనకు కావాలి. ఎంత పిండి అవసరం ఉంటే అంత పిండిలోకి వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలా. అంత పిండిలో మనం వేసి పెట్టుకోలేము, ఎందుకంటే ఈ పిండి మనము స్టాక్ పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో. 2 రోజులు 3 రోజుల వరకు వాడుకోవచ్చు, పాడవదు. అయితే దీంట్లో కరివేపాకు, కొత్తిమీర, మరి ఇంకా గోపి పువ్వు వేస్తున్నాను, పచ్చిమిర్చి, ఇంకా క్యాప్సికము, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ఇది క్యాప్సికము, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మనం క్యారెట్, ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలా, మిక్స్ చేసుకోవాలా. తగినంత లైట్గానే తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకొని మనం దీన్ని మంచిగా కలుపుకోవాలా. కలుపుకొని టిక్కీస్ చేసుకోవాలా. ఈ వెజిటేబుల్స్ రా వెజిటేబుల్స్ కదా,
మనకు ఎనర్జీ ఫుడ్ అన్నట్టు. ఇవి మిలెట్స్ మనకు ఎంతో ఈ జొన్న రొట్టెలేమో పిల్లలు తినలేరు. వాళ్ళకి జొన్నలు తినిపియాలని అనిపిస్తే ఈ జొన్న రొట్టె బోర్ వచ్చినా కానీ మనము ఈ టిక్కీస్ చేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంటాయి. ఇవి చాలా డెలిషియస్గా కూడా ఉంటాయి. పెరుగుతో కానీ, పల్లి చట్నీ, టమాటా కెచప్ సాస్తో కానీ, గ్రీన్ చట్నీతో కానీ చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. లైక్ చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. లైక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే. సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇది పిజ్జా కట్టర్తోని దీన్ని కట్ చేస్తున్నాను. ఇట్లా కట్ చేస్తే కూడా ఇది ఉత్తప్పంలాగా మళ్ళీ పొంగడాలలాగా కనిపించదు, టిక్కీస్ లాగా అనిపిస్తుంది. పిల్లలకు కూడా చాలా లైక్ చేస్తారు, ఇష్టపడతారు వాళ్ళు పిల్లలు కూడా. ఇది చూడ్డానికి కూడా ఇట్లా లైన్స్ వచ్చి గ్రిల్డ్ లాగా వచ్చి చాలా సూపర్గా కనిపిస్తుంది. చాలా డెలిషియస్గా కూడా ఉంటుంది. దీంట్లో ఎక్కువ ఏమి ఇంగ్రీడియంట్స్ కూడా ఉండవు. చాలా ఈజీ, చాలా సింపుల్ ఫుడ్. మనము దీన్ని పెరుగుతో సర్వ్ చేయొచ్చు. నేను పెరుగు మళ్ళీ కీరా దోసకాయలతో సర్వ్ చేసినాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, నైట్ బ్రేక్ఫాస్ట్ కానీ ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. చాలా సూపర్గా, డెలిషియస్గా చాలా బాగుంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మీరు వెంటనే నా వీడియోస్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.